ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. మొన్న ఈ మధ్య దలాల్ స్ట్రీట్ లో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ చరిత్ర సృష్టించింది. మొన్నటి జూన్ వరకు సింగిల్ డిజిట్ గా ఉన్న ఆ స్టాక్ మొన్న అక్టోబర్ 29 నాడు అమాంతంగా లక్షల రూపాయలకి పెరిగిపోయింది. ఎవరైతే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ సంపద అమాంతంగా ఒక సింగిల్ డేలో పుంజుకుంది. సో చెప్పాలంటే చాలా మంది పెట్టుబడిదారుల యొక్క అదృష్టాన్నే మార్చేస్తుంది ఆ స్టాక్. సో మేబీ మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఏంటి అసలు జూన్ నుంచి అక్టోబర్కి కేవలం ఒక 4 నెలల వ్యవధిలో ఒక సింగిల్ డిజిట్ గా ఉన్న ఒక స్టాక్ ఇవాళ దాదాపు 2.5 లక్షల రూపాయలకి చేరుకోబోతుంది ఆ స్టాకు. ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున ఆ స్టాక్ ప్రైస్ పుంజుకుంది? అసలు ఆ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్స్ ఏంటి, టెక్నికల్స్ ఏంటో ఒక్కసారి చెప్పగలరు? సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, అందులో పెట్టుబడి పెట్టిన చాలా మంది పెట్టుబడిదారుల పంట పండింది అని. అందులో మరి ఏ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారో నాకు కూడా తెలియదు. సో సో బేసిక్ గా అది ఎక్కువ అంతా కూడా ప్రమోటర్స్ హోల్డింగ్ లోనే ఉంది. మెజారిటీ ఆల్మోస్ట్ 90-95% అంతా కూడా ప్రమోటర్స్ హోల్డింగ్ లోనే ఉంది. చాలా కొంతమంది మాత్రమే ఆల్రెడీ ఇన్వెస్టెడ్ గా ఉన్నారు. అండ్ దాంట్లో అసలు లిక్విడిటీ అనేది చాలా తక్కువ, అసలు దొరకదు. 100 స్టాక్స్ ట్రేడ్ అయితే చాలా ఎక్కువేమో రోజుకి. అది కూడా ఇప్పుడు మొన్న చూస్తే 115 ఉంది అంతే దాని వాల్యూమ్స్. అంతకు మించి ఏం లేదు, లిక్విడిటీ కూడా అసలు ఏమీ ఉండదు అందులో. సో బేసిక్ గా మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అని అంటాము, లేదా ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్. దేర్ ఆర్ 2 కేటగిరీస్ అనమాట. సో బేసిక్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అంటే పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్ని కూడా వాటి బుక్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువలో ఉన్నాయి అనేది ఒకటి ఉంది. సో సేమ్ ఇన్ ద వే ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీ, టాటా సన్స్ అని ఉంది. సో అది హోల్డింగ్ కంపెనీ. అది బేసిక్ గా ఇన్ ద సేమ్ వే మనకి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటాయి, హోల్డింగ్ కంపెనీస్ అని ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్ గా ఎటువంటి బిజినెస్ చేయరు. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఏం చేస్తుంటాయి అంటే స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో, బాండ్స్ లో, వాటిల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి అంతే. అంతేకాని వాళ్ళకి సపరేట్ గా మనకి ఏదో టీవీఎస్ లాగో లేకపోతే హీరో లాగానో వాళ్ళకంటూ ఫిజికల్ అసెట్స్ కానీ ఫిజికల్ ఆపరేషన్స్ కానీ అంటూ ఏమీ ఉండవు. సో వాళ్ళ మెయిన్ ఎర్నింగ్స్ అంతా కూడా కంపెనీస్ నుంచి వచ్చేటువంటి డివిడెండ్స్ అండ్ లేదా వాళ్ళకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంతే. అంతకు మించి పెద్దగా వేరియేషన్ లేదు. సో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్ కానీ వాటి బుక్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువలో ఉన్నాయి. సో బేసిక్ గా వాటికి కూడా ప్రైస్ ఫైండింగ్ అనేది ఒకటి జరగాలి అని చెప్పేసి సెబీ ఒక కొత్త మెకానిజం తీసుకొని వచ్చింది. ఆ మెకానిజం లో భాగం కింద మనకి ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ అనేది దాదాపుగా 2,48,000 వరకు కూడా వెళ్ళింది. ఎక్కడి నుండి? ₹3.50 నుంచి ఒకటే రోజులో సింగిల్ డేలో అది 2,36,000 వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఇంకొంచెం పెరిగి సుమారుగా 2,48,000 వరకు వెళ్ళి క్లోజ్ అయింది. సో బేసిక్ గా సెబీ తీసుకొచ్చినటువంటి మెకానిజం ఏంటి అని అంటే వాటి బుక్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ కంపెనీ చూస్తే మీరు దాని యాక్చువల్ బుక్ వాల్యూ సుమారుగా ₹5,80,000. ఇప్పటికీ కూడా అది దాని బుక్ వాల్యూలో అయితే లేదు. దాని బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇంకా సగం కంటే తక్కువలో ఉన్నది, సగంలో ఉందని చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా వాటి బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే 100% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే. సో బేసిక్ అంత తక్కువలో ట్రేడ్ అవుతుంది. వాటికి ప్రైస్ ఫైండింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఆప్షన్ సిస్టమ్ పెడతారు. సో 15 రోజులకి ముందే, ఇది సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఒక ప్రక్రియ, 15 రోజులకి ముందే దానికి సంబంధించి వాళ్ళు నోటీస్ ఇచ్చి సెబీ సో ఆప్షన్ ని కండక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఆ ఆప్షన్ లో ఆ ప్రైజెస్ డిఫరెంట్ ప్రైజెస్ ని కోట్ చేస్తూ ఉంటారు. కొంతమంది 5 లక్షలు చేశారు ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ కి, 2.5 లక్షలు చేశారు, 2 లక్షలు చేశారు. సో దాని యావరేజ్ ప్రైస్ తీసుకొని వచ్చేసరికి ప్రైస్ ఫైండింగ్ చేసి పెట్టేస్తారనమాట. సో మొన్నటి వరకు ఏం జరిగింది, మనకి స్టాక్ మార్కెట్ లో మనకి హైయెస్ట్ ట్రేడెడ్ స్టాక్ ఏదైనా ఉందంటే అది MRF గా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు మనం MRF షేరే ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీ స్టాక్ చెప్పుకుంటాం. అది కూడా ప్రెసెంట్ 1,22,000 దగ్గర ఏమో ట్రేడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఇప్పుడు మనకి ఏమైంది, 2,48,000 దాటేసి ఆల్మోస్ట్ మనకి MRF తో పోలిస్తే డబుల్ ద ప్రైస్ లో. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాక్ గా ఇప్పుడు ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ట్రేడ్ అవుతుంది. కానీ అక్కడ కొని అమ్మటానికి ఎవరు ఉంటారు? అక్కడ కొని అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. సో బేసిక్ అదేమన్నా బయింగ్ ప్రెషర్ వల్ల పై వరకు వెళ్ళిందంటే కాదు. అది సెబీ తీసుకొచ్చినటువంటి స్పెషల్ మెకానిజం ఆప్షన్ ప్రొసీజర్ వల్ల దాని ప్రైస్ ఫైండింగ్ ప్రొసీజర్ లో అది 2,48,000 వరకు వెళ్ళింది. కానీ యాక్చువల్ గా అయితే అది బయింగ్ ప్రెషర్ వల్ల జరిగింది కాదు. సహజంగా ఏ ఒక్క స్టాక్ అయినా ఒక ప్రైస్ నుంచి ఇంకో ప్రైస్ కి మూవ్ అవ్వాలి అని అంటే బయర్స్, సెల్లర్స్
అక్కడ కాంబినేషన్ లో వర్కౌట్ జరుగుతూ ఉంటది. డిమాండ్ ఎక్కువగా ఉంది అని అంటే ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ సంవత్సరంలో కూడా 200% పెరిగిన స్టాక్స్ చూసాం కానీ దాదాపుగా 66 lakh టైమ్స్ వన్ సింగిల్ డే లో ఎన్ని టైమ్స్ పెరిగింది అంటే అది 66 lakh టైమ్స్ పెరిగింది. 66,92,535% అంట. అది ఇంపాసిబుల్ కదా. మామూలుగా ఎవరైనా ఒక స్టాక్ అంటే ఒక 20% 30% చాలా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. సో ఇది ఒక్క రోజులో ఎట్లా పెరుగుద్ది? అప్పర్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, ప్రతి 5% కి అప్పర్ సర్క్యూట్ కొట్టేసి అక్కడ ఆగిపోవాలి కదా స్టాక్ అనేది. కానీ ఎలా వెళ్ళింది అని అంటే అది స్టాక్ మూవ్మెంట్ వచ్చి వెళ్ళలేదు, ప్రైస్ ఫైండింగ్ లో నుంచి భాగం కింద అది పైకి మూవ్ అవడం జరిగింది. సో మెజారిటీ 75% ఆఫ్ ద హోల్డింగ్స్ ఈ కంపెనీలో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ అదర్ కేటగిరీ వాళ్ళు కూడా అంతా టుగెదర్ అంటే ఈ పెద్ద కేటగిరీ వాళ్ళు దాదాపుగా 90 to 95% వరకు ఉన్నారు. వెరీ ఫ్యూ స్టాక్స్ ఫర్ ట్రేడింగ్ ఇన్ ద మార్కెట్, ఎక్కువ స్టాక్స్ ఏమీ లేవు. సో బేసిక్ గా దాంట్లో పెట్టుబడులు పెట్టి ఈ రేంజ్ లో వాళ్ళు ఏం లేరు. సో ఇక్కడ ఒక చిన్న వార్నింగ్ లాగా చెప్తాను. సో బేసిక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కి సంబంధించి మన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరైతే ₹1,00,000 పెట్టారో అది అమాంతం పెరిగిపోయి దాదాపుగా 700-650 కోట్ల నుంచి 700 కోట్ల దాకా మీ సంపదను సృష్టించింది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ నిండా స్టాక్ మార్కెట్ నిండా మనకి పబ్లికేషన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఒకటే పాయింట్ అడగాల్సింది ఏంటి అని అంటే అసలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. సో బేసిక్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది మళ్ళీ చూసారా పెన్నీ స్టాక్స్ అనేవి ఒక్కసారి పెడితే లైఫ్ లో ఒక్కటి తగిలినా కానీ మిమ్మల్ని అమాంతం కుబేరులను చేసేస్తాయి. సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా పొరపాటున వచ్చి మిమ్మల్ని కనుక క్వశ్చన్ అడిగారు అని అంటే మీరు రివర్స్ లో ఇంకొక క్వశ్చన్ అడగండి. పొరపాటున మీకే గనక మీరు అందులో పెట్టుబడి పెట్టుంటే మీకే అంత పెరుగుంటే ఈ రోజు మా కాల్స్ కొనుక్కోండి అని చెప్పి మా దగ్గరకు వచ్చి అడుక్కుంటారా మీరు? లేదు కదా. సో బేసిక్ గా ఈ పెన్నీ స్టాక్ అడ్వాంటేజ్ తీసుకోమనే వాళ్ళు చాలా మంది మార్కెట్ లో స్టార్ట్ అయ్యారు ఈ మనకి ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ చూపించి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కాల్స్ నమ్ముకొని జరగద్దు. అండ్ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగడానికి గల కారణం ఏంటి అంటే సెబీ తీసుకొచ్చినటువంటి మెకానిజమే కానీ అది బయింగ్ ప్రెషర్ వల్ల కాదు, ట్రేడింగ్ వల్ల అసలు అయితే కానే కాదు. కాబట్టి దాంట్లో అట్లాంటి వాటిలోకి చూసి మనం మోసపోయి అన్నెసరిగా పెట్టుబడులు పెట్టి మాత్రం ఇబ్బందులు పడకూడదు. అండ్ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ కి బుక్ వాల్యూ దాదాపు ఇంకా 5,80,000 వరకు ఉంది కదా, ఇప్పుడు ఇంకా 2,48,000 కదా, ఇంకా 50% డిస్కౌంట్ లోనే ఉంది కదా. సో అక్కడ దాకా వెళ్తుందా అని అంటే సహజంగా వెళ్దు. సో బేసిక్ గా దీనికి ఒక థియరీ ఉంటది. సో బేసిక్ గా వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్ క్యాప్, సో బేసిక్ గా వాళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుంటారో అది మొత్తం కలిపి వాళ్ళకి ఒక క్యాప్ అవుతుంది. సో ఆ క్యాప్ లో హోల్డింగ్ కంపెనీస్ ఏవైనా కానీ 50% రేట్ తోటే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ లైక్ అదర్ స్టాక్స్ లాగా వాటి బుక్ వాల్యూకి ఇంటూ 1.5 times ఇంటూ 2 times ఇంటూ 3 times లో అసలు ట్రేడ్ అవ్వవు. అవి యాక్చువల్ గా 50%. అంటే అది 5,80,000 అని అంటే 2,40,000 అనేది రైట్ ప్రైస్. అంటే సుమారు 2 లక్షల సుమారుగా 2,50,000 ఇది రైట్ ప్రైస్ అంతే. అంతకు మించి అగ్రెసివ్ గా పెరగడానికి అవకాశం లేదు. ఇది పెరుగుతుంది కదా అని మొన్న కూడా క్లోజింగ్ రోజు కూడా శుక్రవారం నాడు కూడా సుమారుగా 5% అప్ సైడ్ మూవ్ అయినట్టుంది. గురువారం నాడు 5% కూడా అప్ సైడ్ మూవ్ అయ్యి అప్పర్ సర్క్యూట్ కొట్టి ఆగిపోయింది. సో మళ్ళీ ఇంకేదో పెరుగుతుంది కదా, ఒక్క స్టాక్ కొన్నా చాలు డబల్ అయిపోతుంది కదా అని మాత్రం ఆశపడద్దు. అది 5,80,000 వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ అన్ని కూడా 50% ఆఫ్ ఇట్స్ బుక్ వాల్యూలో మాత్రమే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు తీసుకొచ్చిన అంటే అక్కడ పేరులోనే ఉంది ప్రైస్ ఫైండింగ్. సో బేసిక్ ఆప్షన్ ఎందుకు చేస్తారు? ప్రైస్ ఫైండింగ్ కోసం చేస్తారు. ఇప్పుడు ఏదైతే ప్రైస్ అనేది వచ్చిందో సో దాని యాక్చువల్ ప్రైస్ అనేది ఫైండింగ్ జరిగిపోయింది. ఇంతకు మించి పెరగడానికి పెద్దగా స్కోప్ ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్ కానీ చాలా మటుకు కూడా ఇవన్నీ లో ప్రైజెస్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ గా వాటి బుక్ వాల్యూ అవి 50% కంటే ఎక్కువగా ఉంది అని అంటే కొంత మేరకు రిస్క్ ఉన్నట్టే. ఎందుకనంటే వాటికి ఎటువంటి అసెట్స్ ఉండవు, డైరెక్ట్ బిజినెస్ ఆపరేషన్స్ ఉండవు. అవి పూర్తిగా వేరే కంపెనీలు ఇచ్చేటువంటి రిటర్న్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రైట్. సో ఇది మొత్తానికి ఇప్పుడైతే మాత్రం పెన్నీ స్టాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్ రేంజ్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క రేంజ్ అనేది ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు సింగిల్ డిజిట్ నుంచి ₹1,00,000 వచ్చేసింది కాబట్టి చాలా మంది తొందరపడి దీంట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అటువంటి వాళ్ళకి డిస్క్లైమర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ అసలు దీంట్లో లిక్విడిటీ దొరకదు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా. ఓకే, బై ఎనీ ఛాన్స్, నేను దాని లక్ అని కూడా అన్ను, బై ఎనీ ఛాన్స్ మీకు గనక ఇన్వెస్ట్మెంట్ గనక అందులో ఆపర్చునిటీ దొరికినా కానీ ఇక్కడి నుంచి అది మూవ్ అవడం కష్టం. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిలేటెడ్ కాబట్టి ఇది, సో ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కాబట్టి ఆ కంపెనీ, సో వాళ్ళు ఎందులో అయితే పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ పెరిగితేనే మళ్ళీ దీని యొక్క బుక్ వాల్యూ పెరుగుతుంది, లేకపోతే దీని బుక్ వాల్యూ అనేది పెరగదు. సో బేసిక్ గా మనం వాళ్ళు ఎక్కడ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏషియన్ లో పెట్టారు, బజాజ్ లో పెట్టారు, XYZ
4 రకాల కంపెనీల్లో పెట్టారు. ఆ 4 రకాల కంపెనీల్లో పెట్టినటువంటి ఈ ఒక్క కంపెనీలో పెట్టుబడి పెట్టడం కంటే విడివిడిగా మీరు డైరెక్ట్ గా వెళ్ళి కంపెనీస్ లో పెట్టుబడి పెట్టుకోవడం ఉత్తమమైన పని. వీటిల్లో మీకు నిజంగా అవసరం వచ్చిన రోజు అమ్ముకోవాలన్నా మీకు లిక్విడిటీ దొరికే అవకాశం లేదు. సో బేసిక్ గా ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే ఇది ఆల్రెడీ 50% ఆఫ్ ఇట్స్ బుక్ వాల్యూకి వచ్చింది. ప్రైస్ ఫైండింగ్ జరిగిపోయింది. ప్రైస్ ఫైండింగ్ జరిగిన తర్వాత వీటిల్లో ఆల్రెడీ ఒక హ్యూజ్ ర్యాలీ వచ్చింది, సెంటిమెంట్ క్రియేట్ అయింది, మార్కెట్ అంతా ఒక బస్ క్రియేట్ అయింది. కాబట్టి మొన్న కూడా ఒక 5% హిట్ కొట్టింది. కానీ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ ఆ 5% హిట్ కొట్టడం కూడా కష్టమని నేను నమ్ముతున్నాను. రైట్. సో మొత్తానికి పెన్నీ స్టాక్స్ అనేవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు డౌన్ ఫాల్ అవుతాయో ఎవరికి తెలియదు. కాబట్టి ఇదేదో పెరిగింది కదా అని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తొందరపడడం అయితే మాత్రం కరెక్ట్. అసలు ఫస్ట్ ఇది పెరగలేదు, దీనికి ప్రైస్ ఫైండింగ్ చేశారు, తేడా అది. ఇప్పుడు స్టాక్ పెరగడం అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ పోతూ పెరగడం వేరు. ఇది ప్రైస్ ఫైండింగ్. ఆ ప్రాసెస్ అంతా జరగలేదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, ఇది ప్రైస్ ఫైండింగ్ ఆప్షన్ ద్వారా జరిగింది అంతే. ఇది స్టాక్ పెరగటం కాదు. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మనం. సో బేసిక్ గా ప్రతి పెన్నీ స్టాక్ అలా పెరగదు. ఇది ప్రైస్ ఫైండింగ్ వల్ల పెరిగింది మాత్రమే. అది కూడా కేవలం మనకి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీస్ కి మాత్రమే వర్తిస్తుంది. అన్ని కంపెనీస్ కి ప్రైస్ ఫైండింగ్ జరగదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. నమస్తే. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. దీనిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.